దేవునికి ప్రియమైన వారులారా, ఈరోజు మన యొక్క పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు, కొరింథీయులలో ఉన్న వారికి రాస్తున్నాడు, పరిశుద్ధులైన వారి అందరికి కూడా రాస్తున్నాడు. ఇక మొదటి ముందు భాగాలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన తిరిగి లేచాడని, ఆయన పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసం వ్యర్థమని, మనం ఇంకా పాపంలోనే ఉన్నామని ముందు భాగంలో రాస్తూ వస్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చనిపోయాడు, 3వ దినమందు తిరిగి లేచాడు, అనేకులకి ఆయన కనపరుచుకున్నాడనే విషయం కూడా ఇక్కడ 15వ అధ్యాయము 5 నుంచి మనము 8 వరకు మనం చూసినట్లయితే కేఫా కనిపించాడు, 12 మంది శిష్యులు కనిపించాడు, 500 మందికి కనిపించాడు. మరి అదేవిధంగా అపోస్తులందరికీ కూడా కనిపించాడంట, యాకోబు కనిపించాడు. ఆయన అంటూ మరి 8వ వచనంలో మనం చూసినట్లయితే నాకు కనిపించాడని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా కొంచెం కిందకు మనం వచ్చినట్లయితే యేసుక్రీస్తు వారు యొక్క మరి ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు జయించాడు అని ఇక్కడ 15వ అధ్యాయము 26లో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలమైన మనము ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 58వ వచనంలో ఏమని కోరుకుంటున్నాడనంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి. మనమందరం కూడా ప్రభు పని కొరకు పూనుకున్న మనము, దేవుని యొక్క పరిచర్యలో మనము నిమగ్నం అవుతున్న మనం ఏదైతే దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని సువార్త చేయడానికి, దేవుని యొక్క విశ్వాసులంగా ఎదగడానికి మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో అది ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు, అంటే దేవుని యొక్క పరిచర్య అభివృద్ధి కరగడానికి ఎవరైతే తోడ్పడుతున్నారో, ఎవరైతే సహాయపడుతున్నారో ఎప్పటికీ ఆసక్తులై ఉండమని అపోస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం కూడా ప్రతి దినము దేవుని యొక్క వాక్యం వింటున్న మనము, ప్రార్థన చేసుకుంటున్న మనము, ఆత్మీయంగా ఎదుగుతున్న మనము కూడా దేవుని యొక్క వాక్యం చేత మనం స్థిరంగా ఉండి ఆయన యొక్క వెలుగులో, ఆయన సత్యంలో, ఆయన యొక్క విశ్వాసంలో ఎదగమని అపోస్తలుడైన పౌలు మనకు కోరుకుంటున్నాడు. ఈ మాట చేత దేవుడు మనలను, మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.